మంత్రుల పనితీరు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసుకుంటూ ఆ మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారట. ఐటీ సెక్రటరీగా ఉన్నటువంటి కాటమనేని భాస్కర్ ఆ ర్యాంకింగ్స్ను ప్రదర్శించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేశారట. మంత్రులు తమ దగ్గరకు వచ్చినటువంటి ఫైళ్లను క్లియర్ చేయడంలో ఎవరు ముందున్నారు, ఎవరు వెనకబడి ఉన్నారు, ఎవరు ఎంత సమయం తీసుకుంటున్నారు అని. ఈ ర్యాంకింగ్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది 6వ ప్లేస్లో ఉన్నారట. అండ్ మరో షాడో ముఖ్యమంత్రిగా ఉండే లోకేష్ గారి ర్యాంకు అండ్ డీసీఎంగా ఉన్న వ్యక్తి ర్యాంకు వీళ్ళవేంటో చూద్దాం. అయితే బేసిక్గా ఫైళ్ళ క్లియరెన్స్లో అందరికంటే ఫస్ట్ ప్లేస్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అట. ఆయన లాగిన్కి ఏదైనా ఫైల్ వస్తే 2 రోజుల 41 నిమిషాల వ్యవధిలోనే పరిష్కరించేస్తున్నారట. అంటే ఒక ఫైల్ని క్లియర్ చేసేకి ఆయన తీసుకుంటున్న టైం 2 రోజులు 41 నిమిషాలట యావరేజ్గా. ఆ తర్వాత నిమ్మల రామానాయుడు అట. డోలా బాల వీరాంజనేయ స్వామి, నిమ్మల రామానాయుడు ఒక్క ఫైల్ను కూడా వాళ్ళు పార్కింగ్లో ఉంచుతలేరట. పార్కింగ్ అంటే ఎటు తేల్చుకున్న పక్కన పెట్టేయడం, ఒక్కటి కూడా అలా ఉంచలేదట. వాళ్ళు అన్నీ క్లియర్ చేశారట. 3వ ప్లేస్లో న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఉన్నారట. చంద్రబాబు నాయుడు గారు 6వ ర్యాంకులో ఉన్నారట. సీఎం కాబట్టి అందరికంటే ఎక్కువ ఫైళ్ళు తనకే వచ్చాయట. 6,713 ఫైళ్ళు చంద్రబాబు గారికి వస్తే 401 ఫైళ్లను పార్కింగ్లో ఉంచి మిగిలినవన్నీ పరిష్కరించేశారట. ఒక ఫైల్ ఆయన క్లియర్ చేసేకి సగటున 3 రోజుల 8 గంటల 18 నిమిషాలు టైం పట్టిందట. అండ్ లోకేష్ది 9వ స్థానం అట. ఆయన లాగిన్కి 3,916 ఫైల్స్ వస్తే 266 పార్కింగ్లో ఉంచారట, మిగిలినవి క్లియర్ చేశారట. ఒక ఫైల్ చూసేందుకు సగటున 3 రోజుల 14 గంటల 10 నిమిషాలు టైం తీసుకుంటున్నారట. ఇక డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తికి 11వ స్థానం అట. 67 పార్కింగ్లో ఉంచి 2,001 ఫైళ్ళు పరిష్కరించారట. 4 రోజుల 9 గంటల 43 నిమిషాలు యావరేజ్గా ఒక ఫైల్ క్లియరెన్స్కు తీసుకుంటున్నారట. అయితే ఈ ఫైళ్ళ క్లియరెన్స్లో మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, కొల్లు రవీంద్ర వెనకబడ్డారట. రాంప్రసాద్ రెడ్డి ఏమో ఒక ఫైల్ క్లియర్ చేసేకి 15 రోజుల 20 గంటలు టైం తీసుకుంటూ ఉంటే, కొల్లు రవీంద్ర కూడా 15 రోజుల పైగానే టైం తీసుకుంటూ ఉన్నారట. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యోల కేశవ్కి అయితే 11 రోజులు టైం పడుతుందట. ఈయన చివరి నుంచి 3వ స్థానం అట. ఇక చివరి నుంచి 2 స్థానాలు వాళ్ళవి, మండిపల్లి రాంప్రసాద్, కొల్లు రవీంద్ర. ఇట్లా ర్యాంకింగ్స్ ఇస్తూ ఉన్నారట చంద్రబాబు నాయుడు గారు.